హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ అల్లం గారెలు. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. పిండి రుబ్బుకునే విధానం తెలిసినట్టయితే మనకి గారెలు చాలా సాఫ్ట్గా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. చిన్న చిన్న చిట్కాలతో ఈరోజు తయారీ విధానం చూద్దాము. ఈరోజు నేను అల్లం గారెలు తయారు చేయడం కోసం పిండిని గ్రైండర్లో రుబ్బి తయారు చేస్తున్నాను. తయారీ విధానం చూద్దాము. గారెలు తయారు చేయడం కోసం ముందుగా 1/2 కేజీ మినపగుళ్ళని తీసుకుని 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకుని నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. పూజల టైంలో మనం పప్పు రుబ్బుకుని నిల్వ ఉంచాం కాబట్టి ముందు రోజు నైట్ అంటే మార్నింగ్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ముందు రోజున నైట్ పప్పుని నానబెట్టేసుకోవచ్చు. గారెలు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకునేటట్టయితే మార్నింగ్ నానబెట్టుకుని ఒక 5 అవర్స్ నాననిస్తే సరిపోతుందండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోవచ్చు. ఈవినింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే 5 అవర్స్ మినిమం నాననివ్వాలి. నేను పప్పుని నైట్ నానపెడితే మనకి మార్నింగ్కి ఈ విధంగా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ నీళ్లు మార్చేసుకుని 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పప్పులోని నీళ్ళన్నీ కూడా తీసేసుకోవాలండి. గారెలకి నీళ్లు చాలా తక్కువగా పడతాయి, అందుకని మొత్తం నీళ్ళను తీసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో కొంచెం నీళ్లు వేసుకుని అప్పుడు పప్పుని వేసుకుని గ్రైండర్ని ఆన్ చేసుకుంటే మనకి పప్పులు ఎక్కువగా ఆ రాళ్ళకి అంటుకోకుండా ఉంటాయి. పప్పు అంతా కూడా గ్రైండర్లో వేసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో గ్రైండర్ని ఆఫ్ చేసుకుని పప్పు రాళ్ళ కింద పక్కన కార్నర్స్లో ఉండిపోతుంది కదా, అదంతా కూడా తీసేసుకుని మళ్ళీ నీళ్లు వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. నీళ్లు మాత్రం చాలా కొంచెంగా వేసుకుని రుబ్బుకుంటూ ఉండాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ గారెల పిండి మనకి మెత్తగా ఉండాలి, అలాగే పల్చగా ఉండకూడదు. పల్చబడిపోయింది అంటే మనకి గారెలు వేసుకోవడానికి కష్టం అవుతుంది. ఈ విధంగా పిండి రెడీ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని కొంచెం పిండిని వేసుకున్నట్టయితే ఆ పిండి పైకి తేలాలన్నమాట. అలా తేలుతుంది అంటే మనకి పిండి కరెక్ట్గా రుబ్బుకున్నట్టు. పిండి ఇలా రుబ్బుకున్నట్టయితే మనం గారెలు ఆయిల్లో వేసిన వెంటనే కూడా ఇలా పైకి తేలుతాయి. ఒకవేళ మనకి పూజల టైంలో బిజీగా ఉండి పిండి రుబ్బిన తర్వాత వెంటనే మనం గారెలు వేయలేకపోతే మాత్రం కొంచెం బాగా బీట్ చేసుకుంటే గారెలు బాగా వస్తాయి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని కలుపుకుని కొన్ని అల్లం ముక్కలు ఇంకా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గారెలు వేసుకోవడం కోసం మనం చేతిని వాటర్తో తడుపుకునే కన్నా ఇలా మజ్జిగతో తడుపుకుంటే మనకి గారెలు మంచి కలర్ వస్తాయి. చేతిని పలచటి మజ్జిగలో తడుపుకుని ఈ గారెల్ని ఇలా రౌండ్గా చేసుకుని బొటని వేలుని మళ్ళీ ఒకసారి మజ్జిగలోకి ముంచుకుని మనం హోల్ పెట్టుకున్నట్టయితే మనకి గారెలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకు ఇలా చేసుకోవడం చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఇలా డైరెక్ట్గా చేయలేము, స్టార్టింగ్ కొత్తలో మనకి అలవాటు ఉండదు కదా, అలాంటప్పుడు పాలిథిన్ కవర్ తీసుకుని దాని మీద గారెని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ తీసుకుని దానిపైన పాలిథిన్ కవర్ని పెట్టి మనం ఈ మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగ కానీ లేదంటే ఆయిల్ని కానీ పైన అప్లై చేయాలి. ఇప్పుడు చేతిని మళ్ళీ మజ్జిగలో ముంచుకుని మళ్ళీ మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకుని పాలిథిన్ కవర్ మీద పెట్టుకుని గారె షేప్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వేలుని మజ్జిగలోకి ముంచి మధ్యలో హోల్ చేసినట్టయితే మనకి గారె రెడీ అయిపోతుంది. నాకైతే ఈ విధంగా కవర్ మీద చేసే కన్నా డైరెక్ట్గా చేసుకోవడమే కంఫర్ట్గా ఉంటుందండి. మీకు ఏది వీలుగా అనిపిస్తే ఆ విధంగా తయారు చేసుకోవచ్చు.
ఇప్పుడు నూనెని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేడి చేసుకోవాలండి. నూనె వేడయిన తర్వాత గారెల్ని వేసుకుని గారెలు ఒకవైపు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. వెంటనే టర్న్ చేసినట్టయితే మనకి పిండి అనేది గరిటెకి అంటుకుపోతుంది. గారెలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. ఫస్ట్లోనే మనం మీడియం ఫ్లేమ్ లేదంటే హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే లోపల ఉడకకుండా పైన కలర్ వచ్చేస్తాయి. గారెలు మంచి కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూసారు కదా పైన క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. 4వ రోజు ప్రసాదం అల్లం గారెలు తయారీ విధానం చూసాం కదా. 5వ రోజు ప్రసాదంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.